నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? చూడు చూడు. అరే వెళ్ళమంటుంటే ఫోటో ఫోటో చూడు విశ్వనాథం, నేనేమి ఈ ఇంట్లో అందరినీ ఇబ్బంది పెడతా ఉండట్లే. ఇక్కడ అందరూ కలిసి ఏకగ్రీవంగా రిక్వెస్ట్ చేస్తేనే ఇక్కడ ఉంటాండా. ఈ బూరు మొహంది కాస్త బురద మొహం అయిపోయిందే. చ చలో చలో. అరే అంతేకాదు, వీలైతే లైఫ్ టైం ఏడ్నే ఉండటానికి కూడా నాకు పూర్తి పర్మిషన్ ఉండాది. ఏమనుకుంటావు? ఆగవయ్యా, కనీసం కనిపించే వరకైనా చూసి నువ్వు గుర్తుపడరా. సమझे అరే జాओ. ఓర్ నిన్ను తగలయ్యా, ఇట్టా ఉన్నావేట్రా నువ్వు? కనీసం ఒక్కసారైనా ఫోటోని చూడరా. జాओ జాओ ఇద్దరు సో జాओ. అరే అరే, నీ గురించి ఇంట్లో వాళ్ళకి తెలియక నిన్నిక్కడ ఉండమని అంటున్నారు. అసలు నీ కథ ఏంటో వాళ్ళకి తెలిస్తే వాళ్లే నిన్ను తన్ని తరిమేస్తారు. ఇప్పుడే అందరితో నువ్వు ఎలాంటి దానివో ఏమేం చేశావో చెప్పి నీ సంగతి తేలుస్తా. ఇదిగో విశ్వనాథం, నా మాట విను. అనవసరంగా నా విషయాల్లో కలగజేసుకోకు విశ్వనాథం. నాన్న, అనన్య, అన్నయ్య చెప్పిన మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం లేదని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఈ కుటుంబంలో అడుగు పెట్టడానికి కారణం ఏంటో నాకు తెలుసు. శరణ్య దర్శన్ల కాపురం పాడు చేయడానికి చేసిన దారుణాలన్నీ ఏంటో కూడా నాకు తెలుసు. కానీ ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టావు కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా కుటుంబం బంధాలకి విలువిచ్చి మారుతావని, నీ గురించి నిజాలు చెప్తే అందరూ బాధపడతారని ఇంతకాలం మౌనంగా ఉన్నాను. ఈ రోజు స్వయంగా అన్నయ్యే అందరి ముందు మీరేంటో చెప్పిన తర్వాత కూడా నేను వాస్తవాలని దాయడం సరికాదు అనిపిస్తోంది. అక్క, ఇది వీళ్ళ అసలైన జాతకం. ఏమ్మా అనన్య, ఇంత విషయాన్ని మనసులో దాచుకుని ఈ దేవాలయంలో అడుగు పెట్టావా నువ్వు? నా కొడుకు జీవితంలోకి అడుగు పెట్టింది ఈ ఇంటిని చేల్చడానికా? అసలు నువ్వు మనిషివేనా? అది నోర్మోయ్! అలా పిలిచే అర్హత నువ్వెప్పుడో కోల్పోయావు. ఈ కుటుంబానికి ద్రోహం తలపెట్టాలని చూసిన ఎవ్వరికి ఈ గడప లోపల ఉండే అర్హత ఎప్పటికీ ఉండదు. అత్తయ్య గారు, దయచేసి నన్ను క్షమించండి. చూడమ్మా అనన్య, మేమంతా క్షమించగలిగేంత చిన్న తప్పు నువ్వు చేయలేదమ్మా. మేము ప్రాణంగా భావిస్తున్న మా మధ్య ఉన్న బంధాన్ని నువ్వు తెంచాలని చూశావు. నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండటానికే వీల్లేదు. మావి గారు, మీరైనా చెప్పండి. మావి గారు, నన్ను ఇంట్లోంచి పంపించొద్దని మీరైనా చెప్పండి. నన్ను బయటికి పంపించొద్దని చెప్పండి మావయ్య గారు. నా తమ్ముడు మాట నా మాట వేరువేరు నీకు ఎవరైనా చెప్పారమ్మా? రోహిత్, వీళ్ళిద్దరిని మెడపట్టి బయటికంటే నానా. ఏంటన్నయ్యా, ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండానే తిరిగి వెళ్ళిపోతున్నావు? ఈ ఇంట్లో కాంచన ఉండకూడదు. తనుంటే నా కూతురు కాపురానికే కాదు, ఈ కుటుంబానికే తీరని నష్టమని తీసుకెళ్ళిపోవడానికి వచ్చానమ్మా. కాని కాంచన రానని మొండికేస్తుంది.
బలవంతంగానైనా కాంచనను గడప దాటించాలంటే ఆ కాంచన వల్ల అనన్య జీవితానికి కూడా నష్టం వాటిల్లుతుందని తండ్రిగా ఆలోచించగా తప్పడం లేదమ్మా. అందుకే ఇక్కడి వరకు వచ్చి ఏమీ చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాను. అమ్మా ఆనంద, నా సమస్య ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. నేను శరణ్య జీవితం మీ చేతుల్లోనే పెడుతున్నాను. ఇక పాల ముంచినా నీట ముంచినా ఆ భారం నీదేనమ్మా. అన్ని పరిస్థితుల్ని నువ్వే చక్కదిద్దగలవు. అన్నయ్య, మీరేం దిగులు పడకండి. ఈ సమస్యని చక్కదిద్దడం నా బాధ్యత. మీరిక ప్రశాంతంగా ఉండండి. ఆ కాంచన గురించి, కంచె దాటి చేను మేస్తున్న అనన్య గురించి నేను చూసుకుంటాను. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అలాగేనమ్మా, నేను వస్తాను. ఈ నంబర్ ఎవరిది?